నేను ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు ఎవరి కోసం ఉందండి? ప్రజల కోసమేనా, మీకోసమేనా? ప్రజలంటే మీరే కదా. మేము డ్యూటీ చేసేది ఎందుకోసం? మీరు సవ్యంగా ఉంటే మిమ్మల్ని కాపాడమే మా ప్రథమ డ్యూటీ. మీరు ఇచ్చే శాలరీసే మేము తీసుకుంటున్నాం. అవి ట్యాక్స్ రూపాయలే కానీ మీ కష్టమే. గవర్నమెంట్ అవునా? ఏ గవర్నమెంట్ ఉద్యోగి కానీ పోలీసు కానీ ఎవరి మీద కూడా కక్ష సాధింపుల చర్యలు చేయరు. అది మీరు అనుకున్న పొరపాటు. అది మాకు ఆ రోజున 13వ తారీఖు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఇన్ఫర్మేషన్. ఏది పలానా చోట మద్యం సేవిస్తున్నారని. వచ్చాం మేము. చిన్నది మద్యం కేసు ఏముంది, చిన్న పెట్టి కేసు, ఓపెన్ బూజింగ్ అంటారు దాన్ని. ఇంట్లో అయితే మేము వస్తామా? బార్లో అయితే మేము వస్తామా? ఒక ఆదాయ ప్లేసులు ఉన్నాయి, అందరికీ తెలుసు ఆ ప్లేస్ ఎలా ఉంటుందో. గత 6 నెలల క్రితం నాకు వార్డు ఇన్ఛార్జ్ గారు చెప్పారు చాలా చండాలంగా ఉంటుంది ఇదని. లేదా పోలీసు వారి డ్యూటీని విధులను ఆటంకపరిచి పోలీసుల మీద ఎదురుదాడి దిగారు కొంతమంది యువకులు. వాళ్ళు మీకు అందరూ తెలుసు. అది ఎంత పొరపాటు అన్నది ఆ క్షణంలో వాళ్ళు తెలియలే. దాని తోడు వాళ్ళు చేసేది వాళ్ళంటే మద్యం తాగారు, మందు తాగారు, ఏం తెలియట్లేదు వాళ్ళకి ఏం చేస్తా ఉన్నది. కానీ ఉన్నవాళ్ళు ఏం చేయాలి? పెద్దలు కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ తర్వాత ఊళ్ళో పారిపోయాడు. ఇప్పుడు ఏం చదువుతాం టెన్షన్ ఎందుకు మీకు? ఆ పని చేయకపోతే ఎలా ఉంటది? మేము ఉన్నది మీకోసమే కదా. అలా చేస్తే ఎలాగే అంటారు. ఎందుకు ఒక పోలీసుని పట్టుకొని చేస్తే ఎలా ఊరుకుంటారు? అది తెలుసు కదా. గవర్నమెంట్ ఉద్యోగాన్ని మామూలు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తేనే అది పెద్ద నేరం. వర్క్ లో ఉన్నారు ఎవరన్నా? అందరూ యూనిఫామ్ ఉన్నారు. యూనిఫామ్ ఉన్న వాళ్ళు కూడా ఆ రకంగా చేస్తే ఎలాగా? విధులను ఆటంకపరిచి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఎంత నేరం అది? ఇది కేవలం మిగతా వాళ్ళకి అవగాహన కోసం చెప్తున్నామండి. విచారించండి. ఉద్యోగస్తులకి ఎలా ఉంటది? నేను అందరినీ కూడా హెచ్చరిస్తున్నానండి. ఎవరైనా సరే ఎక్కడైనా సరే బల్లాన పడ్డా కానీ ఎక్కడైనా కానీ పోలీసుకి మాత్రం విధి నిర్వహణ